హాయ్ అందరికీ నమస్తే. మేము తిరుపతి వెళ్తున్నాము అని చెప్పాను కదా! ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంక మేము రాగానే మా అమ్మ అయితే ఫస్ట్ టిఫిన్‌లయితే రెడీ చేసింది అందరికీ. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్‌లయితే తిన్నాము. మా చిన్నది ఏంటంటే జాంకాయలేమన్నా ఉన్నాయేమో అని చెట్టు దగ్గరికైతే వెళ్ళింది. తీరా చూస్తే అవన్నీ చిన్న చిన్న కాయలు, జాంకాయలైతే లేవు. ఇంకా ఈలోగా మా పెద్దక్కయితే జంక్షన్ నుంచి మా మేనత్తని తీసుకొనొచ్చింది. మా అక్క వచ్చేటప్పుడు చూడండి జాంకాయలు వాళ్ళ చెట్టునున్నాయంట. ఆ అక్క కాయలు తీసుకొనొచ్చింది. ఆ చెట్టు కాయలు చాలా స్వీటు. ఇంకా మేము తిరుపతి వెళ్ళేటప్పుడు దారిలో తినొచ్చు కదా అని చెప్పి మా అక్క ఏంటంటే మాకు జాంకాయలైతే తీసుకొచ్చింది. ఇంకా మా పెద్ద మేనత్తని ఆ అక్క వదిలిపెట్టేసి ఇంక మళ్ళీ అక్క వాళ్ళ జంక్షన్ అయితే బయలుదేరారు. మాకేంటంటే వెళ్ళేటప్పుడు ప్రతిసారి రాములవారి సంగుల్లో దండం పెట్టుకొని మాకెళ్ళడం అలవాటు. మా చిన్నప్పటి నుంచి. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రాములవారి సంగుల్లో దండం పెట్టుకొనే వెళ్తాము. ఇంక మా అక్కేంటంటే దండం పెట్టుకొని పక్కన ఆంటీ ఉంటే ఆ ఆంటీని పలకరించేసి ఇంక మా అక్క అయితే బయలుదేరింది. మేము కూడా ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా పని అయితే స్టార్ట్ చేసాము. మేమేమనుకున్నామంటే తిరుపతి వెళ్ళేటప్పుడు పొద్దున పూట మాకు ప్యాసింజర్ ఉంది లోపాడు నుంచి. ఇంకా మేము ప్యాసింజర్‌కి వెళ్దాము అనుకొని ముందు రోజు పులిహోర, అలాగే దద్దోజనము, బోండాలు ఇవి చేసుకొని వెళ్దాము. ట్రైన్‌లో తినొచ్చు, అలాగే మధ్యాహ్నం కూడా తినొచ్చు పెరుగన్నం అని చెప్పి మేము అనుకున్నాము. కానీ తీరా చూస్తే ప్యాసింజర్ ఉదయం పూట లేదని చెప్పారు. మాకు ముందు తెలీదు ప్యాసింజరు లేదు అని. లేకపోతే మేము ట్రైన్‌కి బుక్ చేసుకునేవాళ్ళం. అయినా మేము అప్పటికప్పుడు అనుకున్నాము. ఇంకా అప్పటికప్పుడు అంటే దొరకవు కదా అంతమంది మీద అని చెప్పి మేము కూడా ఇంకా బుక్ చేసుకోవాలా ప్యాసింజర్ ఉంది కదా అని. తీరా ఇక్కడికొచ్చాక కనుక్కుంటే ప్యాసింజరు కోవిడ్ టైం నుంచి తీసేశారంట. ఇంకా ఎలాగా అనుకున్నాము. ఇంకా బస్ బుక్ చేసుకుందాము. ఎట్లాగా పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా! మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటాము. ట్రైన్‌కి వెళ్తే కష్టం అని చెప్పి ఇంకా మేము బస్‌కైతే బుక్ చేసుకున్నాము. నైటు 12:10కి సింగరాయకొండలో. ఇంకా మా ఊరు వచ్చేళ్ళకి ఏంటంటే 12:30. సరే ఎలాగా బియ్యపిండి అదే ఈ దోసపిండి కలిపి పెట్టాను కదా! ఇంక బోండాలు వేసుకుందాము అని చెప్పి నేనైతే 6కి స్టార్ట్ చేశానండి బోండాలు వేయడము. నాకు 10:30 అయింది. ఎందుకు ఇన్ని బోండాలు చేసుకున్నారా? అందుకే లేట్ అయిందా అని అనుకుంటారేమో. కాదు. మా అమ్మ వాళ్ళ గ్యాస్ అస్సలు మండదు. ఒక పక్క పొయ్యి అయితే పూర్తిగా ఆగిపోయింది. ఇంకో పక్క పొయ్యి అయితే చాలా స్లోగా వస్తుందండి మంట. అందుకే బోండాలు వేయడం కూడా చాలా లేట్ అయింది. మా అమ్మకి ఎన్నో సార్లు చెప్పాను. గ్యాస్ బాగా చేయించు అంటే మా అమ్మ అంటది, "మీరొచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్నే కదా! నాకెలా ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోతాను" అంటది. ఇంకా సరేలే అని చెప్పి నేనైతే ఇంక బోండాలన్నీ పూర్తయితే చేశాను. ఇంకా మా అమ్మ ఏంటంటే రెడీ అయిపోయి ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టేసింది. ఇంకా పిల్లలందరినీ పిలిచి దండం పెట్టుకోమంది. ఇంకా నేను బోండాలు వేసి నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా రాములవారి స్వామి గుడిలో అయితే దండం పెట్టుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే ఇంక మళ్ళీ ఆటో వచ్చింది టైం అయిపోతుంది అని చెప్పి ఇంక నేనైతే ఫస్ట్ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. పిల్ల భలే తీస్తుంది కదా. ఇచ్చాడు కోడి పసుపులు ఒక రోజు చేస్తారు. 108 రకాలతోటి ఈ పూటి పసుపు, కుంకుము, ఇంకా అన్ని రకాల పూలు, అన్ని రకాల పళ్ళు, అన్నం, పప్పులు, కూర, అసలు ఎన్ని రకాలతో 108 రకాలు చేస్తారు ఒక రోజు. అలాంటి చూడాలంటే అదృష్టం ఉండాలి. ఇంకా మా అమ్మ అయితే పిలుస్తుంది, ఆటో వచ్చింది తొందర రండి అని. మేము అక్కడ ఉన్నప్పుడే ఆటో అయితే వచ్చింది. ఇంకా గబగబా లగేజీ తీసుకొని ఫస్ట్ ఆటో అయితే ఎక్కాము. మా వారు మా బావ ఏంటంటే ముందే వెళ్ళిపోయారు సింగరాయకొండలో బస్సు 12:10కి. ఇక్కడికి వచ్చేళ్ళకే 12:30 అయ్యిద్ది. ఇంకా ఆ టైంలో బస్సు ఆపుతాడో లేదో అని చెప్పి మా బావ మా వారు ఏంటంటే ముందే సింగరాయకొండ వెళ్ళిపోయారు. అక్కడ మేము ఎక్కుతాము, ఇక్కడ బస్సు ఆపుతాంలే అని చెప్పి ఇంకా మేమేంటంటే 12కి బయలుదేరాము ఇక్కడి నుంచి. మా ఊరు అతను ఆటో అండి వేణు అని. మేము ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే వేణు ఆటోనే మాట్లాడుకుంటాము. ఇంకా మేమందరం అయితే బైపాస్ మీద ఇలా రోడ్డు దగ్గరికి అయితే వచ్చాము. వేణు ఏం చెప్పాడంటే, "ఈ టైంలో మీరందరూ ఆడవాళ్ళు ఇక్కడ నుంచోవడం మంచిది కాదు. ఇక్కడ పక్కనే టీ షాప్ ఉంది, ఇక్కడ నుంచోండి" అని చెప్పి మమ్మల్ని అయితే ఇక్కడ దించాడు. ఈ టీ షాప్ ఆయన కూడా మా ఊరు ఆయనే. ఇంకా అందరం కలిసి ఫస్ట్ టీ అయితే తాగేసాము. ఇంకెంతసేపటికి బస్సు రాలేదు. దోమలైతే కుట్టినట్టు కుడతానే ఉన్నాయి. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. కాళ్ళన్నీ అందరికి ఇంతంత దద్దులైతే వచ్చాయి. బస్సు ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తూ ఉన్నాం. బస్సు అయితే రాలేదు. మళ్ళీ టీ తాగడం మళ్ళీ స్టార్ట్ చేసాము. తీరా బస్సు అయితే వచ్చిందండి. ఇప్పుడు టైము 2 అయింది.
12:30కి బస్సు. కానీ బస్సు ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పి కొంచెం లేట్ అయింది. ఇక్కడికి వచ్చేళ్ళకే 2 అయింది. ఇంకా తిరుపతి ఎళ్ళేళ్ళకే లేట్ అయిద్దేమో అనుకున్నాము. కానీ టయానికైతే తిరుపతి అయితే తీసుకెళ్ళిపోయారు. 6:30 కల్లా మేము తిరుపతి అయితే వచ్చేసాము. తిరుపతి వచ్చాక టోకెన్స్ ఎక్కడ వేయించుకోవాలో అర్థం కాలేదు. ఇంకా మేము బస్ దిగ్గానే పక్కన ఆటో వాళ్ళుంటే వాళ్ళనైతే అడిగాము. టోకెన్స్ ఎక్కడెక్కడ వేస్తారు అని అడిగితే రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే బస్ స్టాండ్ పక్కన, లేదంటే అలిపిరిలో వేస్తారు. అలిపిరిలో అయితే జనాలు తక్కువ ఉంటారు, తొందరగా పని అయిపోద్ది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఈ లగేజీ పట్టుకొని మళ్ళీ అలిపిరి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కాలంటే మళ్ళీ ఇక్కడికి రావడం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంక మేము బస్ స్టాండ్ పక్కనే మాధవం విశ్రాంతి భవనం ఉంది, ఇక్కడే టోకెన్స్ వేస్తారు. ఇంకా మేమైతే అందరం కలిసి ఇక్కడికైతే వచ్చాము. లోపల ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా బాగుంది, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా సరే ఏదైనా లాకర్ తీసుకుందాము, ఈ లగేజ్ అంతా లాకర్లో పెడదాము అనుకున్నాం. కానీ తీరా చూస్తే మాకైతే లాకర్లు అయితే దొరకలేదు. ఇంకా సరేలే అని చెప్పి మేము ఫస్ట్ రెడీ అయితే అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా అందరం కలిసి ఫస్ట్ టిఫిన్లు అయితే తిన్నాము. టిఫిన్ తిన్నాక ఇంకా అందరం కలిసి టీ కాఫీ అయితే తాగేసాము. ఇంకా ఆ తర్వాత లగేజీ ఉంది కదా, మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు లగేజీ పట్టుకొని వెళ్ళడం కష్టం అని చెప్పి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ రూమ్లో అయితే ఈ లగేజీ మొత్తం పెట్టేశాము. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఏంటంటే బొమ్మలు ఏదో కనిపిస్తే ఇంకా అవి అయితే తీసుకున్నారు. ఇంకా తర్వాత క్యూ స్టార్ట్ అయింది. ఇంక అందరం క్యూలోకి వెళ్ళాలి అని చెప్పి మేమందరం అయితే క్యూలోకి వెళ్ళాము. కొంతమంది చెప్పారు 11 కల్లా స్టార్ట్ అయ్యిద్ది అని. 11కి అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు, 12:30కి స్టార్ట్ అయింది. 2కి టోకెన్స్ వేస్తారు అని చెప్పారు. మేమైతే 12:30కి క్యూలోకి వెళ్ళిపోయాము. ఇంకా ఆ తర్వాత కొంతమందిని ఒక్కొక్క రూమ్లో, కొంతమందిని ఒక రూమ్లో పెట్టారు. మేము చాలా టైం పట్టిద్దేమో అనుకున్నాము. ఒక 1 అవరు ఈ రూమ్లో అయితే పెట్టారు. చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ పాలు, మంచినీళ్ళు అవన్నీ ఇస్తున్నారు. కొంతమంది అయితే పెద్ద పెద్ద బాటిల్స్లో కూడా పాలు పోయించుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమీ అనట్లేదు, ఎన్ని కావాలో అన్ని పాలు అయితే పోస్తున్నారు. ఇంకా అందరికీ ఎవరికి కావాల్సిన పాలు అయితే వాళ్ళు పోయించుకున్నారు. ఇంకా ఆ తర్వాత క్యూ అయితే మళ్ళీ వదిలేరండి. మేము టోకెన్ అయితే వేయించుకున్నాము. అక్కడ టోకెన్ దగ్గర ఓన్లీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక్కటే అడుగుతున్నారు. ఆధార్ కార్డు చెక్ చేసేసి మనకి టోకెన్ అయితే వేస్తారు, పలానా టైంలో దర్శనానికి వెళ్ళమని. ఇంకా మేమైతే టోకెన్ వేయించుకున్నాక మేము ఉండే దగ్గరే పైనే భోజనం అండి, ఫ్రీ భోజనము. ఇంకా సాంబార్ రైసు అలాగే పెరుగన్నము. సాంబార్ రైస్ చాలా బాగుంది, నేనైతే 2 సార్లు పెట్టించుకొని సాంబార్ రైస్ అయితే తిన్నాను. అందరం తిన్నాక ఇంకా బయలుదేరదాము పై తిరుపతికి అని చెప్పి ఇంక అందరం కలిసి బయటకు అయితే వచ్చాము. అక్కడికి రాగానే జీబు ఉంది, ఇంకా అందరం జీబుకి వెళ్దాంలే అని చెప్పి జీబు అయితే ఎక్కాము. ఎక్కాక కొద్దిసేపటికే స్టార్టింగ్లో మళ్ళీ చెకింగ్ ఉంటుంది కదా, ఇంకా అందరం దిగి ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని చెకింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక చెకింగ్ అయ్యాక మళ్ళీ లగేజ్ మొత్తం మళ్ళీ జీబు పైన పెట్టేసి ఇంకా అందరం జీబు అయితే ఎక్కాము. ఇక్కడ ప్లాస్టిక్ వాడకూడదు అని ఒక రూల్ ఉంది. ఇంకా నాకు అది ముందే తెలుసు, అందుకని చెప్పి నేను ఇంటి దగ్గరే స్టీల్ బాటిల్స్ 2 తెచ్చుకున్నాను. అది యూస్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను బాటిల్స్ అయితే తీసుకున్నా. ఇంకా లగేజ్ అయితే పైన పెట్టేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. ఈ తిరుపతి ఏంటంటే మా పిల్లలు ఎప్పుడూ చిన్నప్పుడు చూశారు. మా పెద్ద పాప పుట్టెంటుకలు ఇచ్చినప్పుడు, మళ్ళీ మా చిన్నమ్మాయి పుట్టెంటుకలు ఇచ్చినప్పుడే వచ్చాను. మా పిల్లలిద్దరికీ పెద్దగా తెలీదు, టీవీలో చూడడము లేదా వీడియోస్లో చూడడం తప్ప వాళ్ళకి తిరుపతి గురించి ఏం తెలియదు పాపము. ఇంకా వాళ్ళకి ఇవంతా చూపించాలి అని చెప్పి బ్యాక్ సైడ్ కూర్చొని అంతా చూపిస్తూ వచ్చాను. మేము ఇక్కడికి రాగానే ఇక్కడ చాలా బాగుంది, ఇంక మా పిల్లలకి ఇదంతా చూపించాను. మా అక్క ఏంటంటే అందరు వెళ్ళిపోతున్నారు తొందరగా రా అని చెప్పి ఇంకా మా అక్క అయితే కేకలేస్తుంది. ఇంకా నేను ఇదంతా అలాగే వీడియో తీసుకుంటూ మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడే సప్తగిరి దగ్గర రూమ్ అయితే తీసుకున్నాము. మేము 2 రూములు తీసుకున్నాము, కానీ ఒక్క రూమే మాకు శాంక్షన్ అయింది. ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అవుదాము అని చెప్పి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మా చిన్న మేనత్త ఏంటంటే బొబ్బట్లు తీసుకొచ్చింది. ఇంకా అందరం కూర్చొని ఫస్ట్ బొబ్బట్లు అయితే తిన్నాము.
ఇంకా ఆ తర్వాత మా అత్త వాళ్ళు ఏంటంటే మేము పడుకుంటాంలే బయటికి రాలేము కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటే ఇంకా అందరూ మా పెద్దత్త చిన్నత్త మా పెద్దమ్మ అందరూ రూమ్లోనే ఉన్నారు. ఇంకా నేను మా అమ్మ మా వారు అలాగే పిల్లలు అందరం కలిసి బయట చూద్దాము అని చెప్పి ఇంక మేమందరం బయటైతే వచ్చాము. ఈ గుడంతా చుట్టూ చూద్దాము అని ఇంకా గుడి చూసేసాక మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అందరం ఒక రూమ్లోనే పడుకోవడం ఇబ్బంది అయిద్ది అని చెప్పి ఇంకా మా అక్క మా బావ ఏంటంటే మళ్ళీ ఇంకో రూమ్ కోసం అని చెప్పి పాపం చాలాసేపు తిరిగారు నైట్ అంతా. లాస్ట్కి ఒక రూమ్ అయితే దొరికింది. ఇంకా మా అక్క వాళ్ళు మా పిల్లలు అందరూ కలిసి ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమేంటంటే ఇక్కడే ఉండిపోయాము. ఇంకా మార్నింగు 8కి మళ్ళీ దర్శనం దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి అందరం కలిసి మా అక్క వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరం కలిసి రెడీ అయిపోయి దర్శనం దగ్గరికి అయితే వచ్చాము. అక్కడికి వచ్చాక ఇంకా అందరినీ క్యూలోకి అయితే పంపలేదు. సరే అని చెప్పి ఈలోగా టిఫిన్ తిందాము అని అందరం ఇడ్లీ పూరి అయితే తీసుకున్నాము. తీసుకొని పొట్లం ఇలా ఇప్పే లోపల క్యూ కదులుతుంది తొందరగా వచ్చేయండి అన్నారు. సరే అని చెప్పి ఇంక మేమైతే పొట్లం తీసుకొని క్యూలోకి అయితే వెళ్ళాము. క్యూ ఎక్కడన్నా ఆగినప్పుడు టిఫిన్ తినొచ్చు అని చెప్పి మధ్య మధ్యలో ఆగుతుంది. ఇంకా మేమైతే అక్కడే టిఫిన్ తిన్నాము. ఆ తర్వాత ఒక రూమ్లో అయితే ఒక అరగంట సేపు కూర్చోబెట్టారు. ఇంకా ఆ తర్వాత ఫోన్లు అయితే తీసుకున్నారు. దర్శనం అయిపోయాక మనకి ఫోన్లు ఇస్తారంట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గరికి వెళ్ళే కొంది దేవుని ఇంకా ఇంకా చూడాలి అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటికి రాగానే అందరం లడ్డు అయితే తీసుకొని భోజనం దగ్గరికి వెళ్ళి ముందు భోజనం చేసి ఇంకా పెద్దవాళ్ళందరినీ రూమ్కి అయితే పంపించాము. ఇంకా నేను మా అక్క పిల్లలు అందరం కలిసి చిన్న షాపింగ్కి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళు షాపింగ్ చేశాక ఇంక మేమందరం కలిసి మళ్ళీ బయలుదేరాము. ఇన్ని రోజులకి మా అమ్మ మొక్కు అయితే మేము తీర్చగలిగాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్నంలో సిరి ముచ్చట్లకి బాయ్.